హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఏయ్ తులసి, నేను నిజం చెప్తున్నాను. మీ అమ్మా నాన్నలను వదిలిపెట్టమని మాత్రమే రౌడీలకు చెప్పాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మా ముందు మా అమ్మా నాన్నని వదిలిపెట్టమని మాత్రమే చెప్పావు. రాజకీయ నాయకుడు కదా, బుద్ధి ఎక్కడికి పోతుంది? మేము అలా బయటికి వెళ్ళగానే వాళ్ళను చంపమని చెప్పావు అని చెప్పి తులసి అంటుంది. తులసి, ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావేంటి? నా భర్త అలాంటి వాడు కాదు అని చెప్పి విశాలాక్షి అంటుంది. మీరేంటో, మీ మనస్తత్వాలేంటో రోజు నా కళ్ళతో నేను చూస్తూనే ఉన్నాను అని చెప్పి తులసి అంటుంది. మీకు ఇష్టం లేకుండా నా మెడలో మీ కొడుకు తాళి కట్టినందుకు నన్ను అసహించుకుంటున్నారు, నన్ను పని మనిషిలా చూస్తున్నారు. ఏదో ఒక రోజు మీరు మారుతారు కదా అని ఎదురు చూశాను, కానీ మీరు మారరని నాకు అర్థమైపోయింది. మీరు నిజంగా మూర్ఖులు, మనుషుల్ని చంపుకు తినే కర్కోటకులు. ఇక ఈ బసవరాజు గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మనుషుల ముందు ఒక తీరు, మనుషులు లేనప్పుడు మరొక తీరు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక సిద్ధు అలానే చూస్తూ, తులసి ఇంకా చాలు ఆపు తులసి అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకు ఆపాలండి? ఎందుకు ఆపాలి? ఇప్పుడు కాస్త మనం ఆలస్యంగా వెళ్ళుంటే నా తల్లిదండ్రులు ఇప్పటికే శవాలైపోయేవాళ్ళు కదా అని చెప్పి తులసి అంటుంది. ఇప్పుడు ఏం జరగలేదు కదా తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. జరిగిన తర్వాత నువ్వేమైనా చేయగలవా? ఎంతైనా ఈ తండ్రికి దగ్గ కొడుకువి కదా, అందుకే తండ్రిని అంటుంటే తట్టుకోలేకపోతున్నట్టున్నావు. ఈ బసవరాజు ఎంత మూర్ఖుడో నువ్వు కూడా అంతే మూర్ఖుడివి. నిద్రపోతున్నానని కూడా చూడకుండా నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేశావు. ఈరోజు నేను నా కుటుంబం ఇంతలా బాధపడుతున్నామంటే దానికి కారణం నువ్వే అని చెప్పి తులసి అంటుంది. ప్లీజ్ తులసి, అర్థం చేసుకో. ఎప్పటి విషయాలో ఇప్పుడు మాట్లాడుకోవటం అనవసరం, లోపలికి వెళ్దాం పదా అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, ఏంట్రా ఇదంతా? అసలు నేను వీళ్ళమ్మ నాన్నను చంపమనటం ఏంటి? నేను అలాంటి వాడిని కాదురా, నిజంరా అని చెప్పి బసవరాజు అంటాడు. మీరేంటో నాకు తెలుసు నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. ఇదిగో బసవరాజు, మా అమ్మ నాన్నలకు ఏం కాలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. మా అమ్మ నాన్నలకు ఏదైనా అయ్యుంటే నిన్ను చంపి జైలుకైనా వెళ్ళేదాన్ని. నీలాంటి రాక్షసుడు, కర్కోటకుడు ఎవరు ఉండడు. నీవు నీ క్యారెక్టర్ ఏంటో నేను అందరికీ తెలిసేలా చేస్తాను. నీకు ఈసారి ఎలక్షన్స్లో ఒక్క ఓటు కూడా పడకుండా చేస్తాను. నీ రాజకీయ భవిష్యత్తుకి నేనే అడ్డుగా నిలబడతాను అని చెప్పి తులసి బసవరాజుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తులసి, ఇక చాలు ఆపు. మా నాన్న ఇందాకల నుంచి నేను చెయ్యలేదు అని చెప్తున్నారు. ఎందుకు నువ్వు వినిపించుకోవట్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు. నా మెడలో తాళి కట్టానని నువ్వు ఒప్పుకున్నావా? నేను సాక్ష్యాలు, ఆధారాలు తీసుకొచ్చిన తర్వాతే కదా నా మెడలో తాళి కట్టినట్టు ఒప్పుకుంది. ఈరోజు మీ నాన్న కూడా అదే చేస్తున్నాడు. ఈరోజు మా అమ్మా నాన్నలను చంపాలని చూడలేదని చెప్తున్నాడు. కానీ సాక్ష్యాలు దొరికితే ఆ రోజు నువ్వెలా అయితే ఒప్పుకున్నావో ఈరోజు మీ నాన్న కూడా అలానే ఒప్పుకుంటాడు. మీ కుటుంబం అంతా ఇంతే అని చెప్పి తులసి అంటుంది. చాలు ఆపమన్నానా తులసి? భర్తను అర్థం చేసుకునేది అర్ధాంగి అంటారు, కానీ నన్ను ఏ విషయంలో కూడా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఆ రోజు నీ మెడలో తాళి కట్టడం నా ఉద్దేశం కాదు. నీ భవిష్యత్తు బాగుండాలని, ఆ నరేష్ గాడి చేతుల్లో నీ జీవితం బలి కాకూడదని నేను ఆ రోజు నీ మెడలో తాళి కట్టాను అని చెప్పి సిద్ధు అంటాడు. నా ఇష్టం లేకుండా, నా అంగీకారం లేకుండా నా మెడలో తాళి కట్టావు. అది నువ్వు చేసిన మొదటి తప్పు అని చెప్పి తులసి అంటుంది. ఈరోజు మా అమ్మా నాన్నలను చంపాలని చూశాడు మీ నాన్న. ఇది మీ రెండో తప్పు అని చెప్పి తులసి అంటుంది. ఇక చాలు ఆపుతావా? మా తప్పులను లెక్కించటం కాదు, అర్ధాంగిగా నన్ను అర్థం చేసుకొని మాట్లాడుంటే బాగుండేది తులసి. మమ్మల్ని తప్పు పట్టడం కాదు, అర్ధాంగిగా మమ్మల్ని ఒక్కసారైనా నీ మనుషులుగా చూసుంటే మా మనస్తత్వాలేంటో నీకు తెలిసేయి. నేను నా తల్లిదండ్రులకు తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి వాళ్ళు నీ పైన కోపం వ్యక్తం చేశారే, కానీ మా అమ్మ నాన్నలు నువ్వు అన్నంతగా కర్కోటకులు, మూర్ఖులు అయితే కాదు అని చెప్పి సిద్ధు అంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను. నీ తండ్రి నా తల్లిదండ్రులను చంపాలని చూశాడు, అది కన్ఫర్మ్. మీరు చూపించే ప్రేమ అంతా వల్ల మాలిన ప్రేమ, దొంగ ప్రేమ. పైకి ప్రేమగా నటిస్తూ లోపల చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటారు అని చెప్పి తులసి అంటుంది. నన్ను, నా ప్రేమను అనుమానించావు కదా తులసి. నేను చూపిస్తుంది ప్రేమే కాదంటున్నావు కదా, అలాంటప్పుడు నాతో ఈ ఇంట్లో నువ్వు కలిసి ఎలా ఉంటావు తులసి? అందుకే నీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపో తులసి. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని చెప్పి సిద్ధు అంటాడు. నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటం కాదు. మీరు మోసగాళ్ళు, మీరు కుట్రపరులు,
మీ అంత స్వార్థపరులు ఎవరూ లేరని తెలిసిన తర్వాత నేనే శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తులసి అంటుంది. వెళ్ళు తులసి వెళ్ళు అని చెప్పి సిద్ధు అంటాడు. ఒక్క నిమిషం అని చెప్పి తులసి రూమ్లోకి వెళ్ళి తన లగేజ్ సర్దుకొని ఖుషీని తీసుకొని సిద్ధు కళ్ళ ముందే ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న కనిష్క, నేను ఇంత జరుగుతుందనుకోలేదు, ఇంత జరుగుతుందని అనుకుంటే కనుక ఎలాగైనా సరే ఆ లక్ష్మి సీనయ్యను నేనే దగ్గరుండి కాల్చి బూడిద చేసేదాన్ని అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఖుషి ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి సిద్ధు వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక తులసి రా ఖుషి వెళ్దాం అని చెప్పి ఖుషిని లాక్కుని వెళ్తూ ఉంటుంది. ఇక తులసి వెళ్ళిపోగానే సిద్ధు బాధపడుతూ ఉంటే, ఒరే సిద్ధు బాధపడకురా, ఈ అమ్మాయికి ఎంత పొగరోరా, ఎంత అహంకారమోరా, నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావు, ఆ అమ్మాయి కోసం ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించావు, కనీసం ఆ విషయాలేవి కూడా ఆలోచించకుండా నిన్ను కూడా అనుమానించిందిరా, నోటికొచ్చినట్టు మాట్లాడిందిరా. ఆ అమ్మాయి కాకపోతే నీకు భార్యగా ఇంకెవరూ దొరకరనుకుంటుంది. ఆ తులసిని శాశ్వతంగా నీ జీవితంలో నుంచి తొలగించి నీకు కనిష్కకు దగ్గరుండి పెళ్లి చేస్తాంరా అని చెప్పి బసవరాజు అంటాడు. ప్లీజ్ నాన్న ఈ విషయం వదిలేసేయండి అని చెప్పి సిద్ధు కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, తులసి వెళ్ళిపోయింది, ఇప్పుడు సిద్ధు బాధలో ఉంటాడు. సిద్ధుని ఓదారుస్తున్నట్టే దగ్గరకు వెళ్ళి సిద్ధుని నా సొంతం చేసుకోవాలి అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి ఏడుస్తూ ఖుషిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. తులసి, ఏంటి తులసి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఖుషి అని చెప్పి తులసి అంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికా? అక్కడ నిన్ను అందరూ అవమానిస్తారు కదా తులసి, అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడతారు కదా తులసి అని చెప్పి ఖుషి అంటుంది. పర్వాలేదు ఖుషి, ఇక్కడ బయట వాళ్ళతో మాటలు పడటం అవమానాలు పడటం కంటే మన వాళ్ళతో మాటలు పడటం అవమానాలు పడటం మంచిది అని చెప్పి తులసి అంటుంది. అది కాదు తులసి, ఫ్రెండ్ చాలా మంచివాడు అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఖుషి, నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, రా వెళ్దాం అని చెప్పి తులసి ఖుషిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. లక్ష్మి సీనయ్య తులసిని చూసి పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వచ్చి, అమ్మ తులసి, అల్లుడు గారు రాలేదమ్మా, నువ్వు ఒక్కదానివే వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. మీ అల్లుడు ఇక శాశ్వతంగా రాడమ్మా అని చెప్పి తులసి అంటుంది. అదేంటి తులసి అలా అంటున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ ఇంటితో ఆ మనుషులతో తెగదంపులు చేసుకొని వచ్చేసానమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి తులసి చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఏం మాట్లాడుతున్నావు తులసి, బంగారం లాంటి భర్తను వదిలి రావటం ఏంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నువ్వు అనుకున్నంత బంగారం అయితే ఆయన కాదు అని చెప్పి తులసి అంటుంది. సిద్ధు ఏం తక్కువ చేశాడు నీకు చెప్పు, ప్రతి విషయంలో నీకు తోడుగా ఉన్నాడు, నీకు అండగా నిల్చున్నాడు, అలాంటి సిద్ధుని నువ్వు అర్థం చేసుకుంది ఏంటి తులసి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటే, వాళ్ళ నాన్న పంతంతో పట్టుదలతో ఏదో తప్పు చేస్తే నువ్వు కూడా అదే పంతం పట్టుదలతో సిద్ధుని వదిలి వస్తావా అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మా, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి తులసి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. లక్ష్మి ఈ సమయంలో అమ్మాయిని బాధ పెట్టకూడదు, మంచిగా మాట్లాడి తన కాపురం గురించి తనకు అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి సేనయ్య అంటాడు. తులసికి ఎలా ఉండాలో నేను చెప్పడం ఏంటండి, దాని భవిష్యత్తు దానికి తెలీదా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. తులసికి అన్నీ తెలుసు, కానీ మనం చెప్పాల్సినవంటూ కొన్ని ఉంటాయి లక్ష్మి, వెళ్ళు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి తులసి దగ్గరకు వెళ్ళి, తులసి, కీర్తిని మేము కిడ్నాప్ చేయకపోయినా కూడా కీర్తిని మేము కిడ్నాప్ చేశామని ఆ బసవరాజు గారు వాళ్ళు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. అలాగే ఆ బసవరాజు రౌడీలకు మమ్మల్ని వదిలిపెట్టమనే చెప్పాడేమో, ఇంకేదైనా మిస్కమ్యూనికేషన్ వల్ల ఆ రౌడీలు ఆ ఇంటిని మమ్మల్ని తగలబెట్టాలని చూశారేమో, వాళ్ళు మా గురించి ఎలా అయితే పొరపాటు పడ్డారో నువ్వు కూడా వాళ్ళ గురించి పొరపాటు పడ్డావేమో తులసి, ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మా, అది కాదమ్మా అని తులసి అంటూ ఉంటే, ప్లీజ్ తులసి, సిద్ధు చాలా మంచివాడు, సిద్ధు ఎలాంటి వాడో నాకు తెలుసు. మీ అన్నయ్యను పోలీసులు తీసుకెళ్తుంటే పోలీసు వాళ్లకు ఫోన్ చేసి మీ అన్నయ్యను స్టేషన్కి కాకుండా ఇంటికి పంపించాడు సిద్ధువే. ఎన్నోసార్లు సిద్ధు ఇంటికి వస్తే మీ అన్నయ్య సిద్ధుపై దాడి చేశాడు, సిద్ధు చేతికి గాయం కూడా అయ్యింది. సిద్ధు అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ ఈ ఇంటికి వచ్చాడు. అంతేకాదు
నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానని మాకు మాట ఇచ్చాడు. నీ అత్తమామలు సారె తీసుకొని ఇంటికి వస్తే మమ్మల్ని అవమానించి పంపించారు. మేము ఎక్కడ బాధపడతామోనని వాళ్ళ అమ్మ నాన్నల తరపున మాకు క్షమాపణ చెప్పి ఇంటికి వచ్చి సారె తీసుకొని వెళ్ళాడు. అక్కడి వరకు ఎందుకు? ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అవమానిస్తున్నా ఏ రోజైనా నిన్ను పల్లెత్తి మాట అన్నాడా సిద్ధు? ఒక్కసారి ఆలోచించు తులసి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక తులసి సిద్ధు తనపై చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అవునమ్మా, ఫ్రెండ్ చాలా మంచివాడు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.